అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే నాకు అస్సలు యూస్ అవసరం లేదు. నాకు అస్సలు కామెంట్లు కామెంట్లు పైనుండి వచ్చేసి లైకులు దీనికోసం నేను అస్సలు ఇక్కడ తీయడం లేదు. ఈ రోజు అయితే కనుక ప్రత్యేకంగా రేయో 6 రోజులు అయ్యింది. రేయో పేరు తీసుకుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. 6 రోజుల కిందట పెద్ద వర్షం వచ్చింది మాకు. అప్పుడైతే ఇంకా నేను వర్షం పడుతుంది కదా, కరెంటు కూడా లేదు. యూకి రేయో ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, కొట్టేసుకుంటారు. యూకి ఫాస్ట్గా అటాక్ చేస్తాడనమాట. అయితే మేము ఇద్దట్లో ఉంటాం. నైట్ ఎందుకులే, వాడికి బయట ఉండడం బాగా అలవాటు. అంటే ప్రతిరోజు నైట్ 10 గంటల నుండి 5 గంటల వరకు 4 గంటల వరకు డాబా పైన పడుకుంటాడు, ఆడుకుంటాడు, మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ఇంట్లోనే పడుకుంటాడు. ఆ రోజు అయితే మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా నేనే చెప్పాను నా సొయాన, బయట వదిలేయమ్మా, వీడు ఉన్నాడు, యూపీ ఉన్నాడు కదా, రేయోకి అటాక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అనేసి అంటే ఇంకా బయట వదిలేసాం. నైట్ 1 గంటప్పుడు అలాగా డాబా పైన ఉన్నాడులే, మార్నింగ్ వచ్చేస్తాడులే అనుకున్నాను. మార్నింగ్ ఎప్పుడు వస్తాడు తెలుసా అండి, వాడు కరెక్ట్గా తహజుద్ నమాజ్ లేదంటే ఉదయం నమాజ్కి వచ్చేసి అడుస్తూ ఉంటాడనమాట. అసలు అంత ప్రేమ చూపిస్తాడు. అయితే మేము చేసిన పొరపాటు ఆ రోజు నైట్ వదిలిద్దామే ఏమో అనుకున్నాను. కాకపోతే ఇంక ఎప్పుడు జరగలేదు అలాగా. ఒకసారి వెళ్ళాడు బయటికి, 1-2 రోజుల వరకు రాలేదు. అప్పుడైతే చాలా భయపడినాను. ఎందుకంటే అప్పుడు ఇంకా కొత్త కదా, కొత్త అంటే ఇంకా వాడు అన్ని రోజులు 2 రోజులు ఉండడం బయట కొత్త అనమాట వాడికి నాకు. అయితే ఇంకా తిరిగేసి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే ఇంకా భయంగా వచ్చాడు. పాపం సన్నబడిపోయి బక్కగా అయిపోయి భయంగా వచ్చాడు. అయితే ఇంకా ఈసారి అయితే ఇంకా భయం అనిపించలేదు నాకు. ఇది 2వ సారి కదా, ఒకసారి వెళ్ళేసి వచ్చాడు కదా, ఇది ఇంకా కామనే, వెళ్తుంటాడు. ఎవరైనా తోడైపోతే వెళ్తూ మళ్ళీ వస్తూ ఉంటాడులే అలాగ అనుకున్నాను. 2 డేస్ 3 డేస్ పర్వాలేదు, ధైర్యంగానే ఉన్నాను. అయితే ఇంకా ఇప్పుడైతే 6 రోజులు అవుతుంది, దగ్గర 6 రోజులు అవుతుంటే నాకు ఒక పక్కన పెయిన్ అనేది ఉంది. అంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు నేను వాడు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లోడు, చాలా చిన్న అంటే చిన్న ఇంత అప్పుడు ఎన్నిసార్లు బయటకు తీసుకుపోయి వదిలేగానే సరే మళ్ళీ పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేటోడు, మా ఇంటికి వచ్చేటోడు. ఎన్నిసార్లు బయటకు వదిలేసినా కానీ సరే మా ఇంటికి వచ్చేటోడు. అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా రాలేదని చాలా బాధగా ఉంది. వాడికి ఎలా కేర్గా తీసుకునేటోళ్ళం అంటే యూకికైనా రేయోకైనా మేము ఇదిగోండి మందులు, ఇదిగోండి ఇది ఫుడ్. ఫిష్ అయితే బాయిల్ చేసి ముళ్ళు వేరి రైస్ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటారంటే వాళ్ళకి ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందో అన్నట్టుగా. ఇక్కడ మటన్, బాయిల్ చేసిన మటన్, మిల్క్, పెరుగు, క్యాట్ బిస్కెట్స్, క్యాట్ చాక్లెట్స్, మటను. అంటే ఫుడ్ స్టాక్ మా కోసం లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కోసం నేను అంత కేర్ తీసుకునేదాన్ని. డాక్టర్ కార్డు చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళకి 1500 నుండి 1600 వరకు ఒక్కొక్క ఇంజెక్షన్, యూకికైనా రేయోకైనా కానీ సరే. ట్యాబ్లెట్లు ఇవన్నీ అసలు ఎంత చక్కగా చూసుకునేదాన్ని అంటే అయితే ఇంకా నేను అసలు మా వంట చేసేటప్పుడు దగ్గరకు వచ్చేసి అలా ఉండిపోయి, అంటే ఎంత దూరం వెళ్ళవసరం లేదండి. ఇది ప్రతి ఊరికి వెళ్ళవసరం లేదు. మద్దెలపాలెం, చైతన్య నగర్, విశాఖపట్నం చాలు. మద్దెలపాలెం, విశాఖపట్నం, చైతన్య నగర్ ఇంతనే నాకు యూస్ అనేది వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాడికి అంటే ఎవరైనా చూస్తే కనుక నాకు మెసేజ్ పెడతారనేసి, కామెంట్ చేస్తారనేసి, జస్ట్ కామెంట్ చేసినా చాలు చూసినట్టుగా. అంటే చూడండి ఇలాగే ఉంటాడు, ఎగ్జాక్ట్లీగా ఇలాగే ఉంటాడు. 4 కాళ్ళు తెల్లగా ఉంటాయి. పైపాట అయితే ఇంకా మా యూకి లాగా ఉంటాడు. పైపాట అయితే ఇంకా ముక్కు దగ్గర మాత్రం చిన్న మచ్చలాగా ఉంటుంది అనమాట. అంటే వాడు ఎలా ఉన్నాడంటే 6 రోజుల నుండి ఫుడ్ లేకుండా ఎలా ఉన్నాడు అంటే ఏదో ఒకటి తిని గడ్డి కూడా తినే అలవాటు ఉంది మా రేయోకి. డాబా పైన మొక్కలు ఉంటే ఆ మొక్కలు తినేసేటోడు అనమాట. అయితే నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇంకోటి క్షేమంగా ఉంటే పర్వాలేదు, ఓకే. కాకపోతే ఇంకా ఏదైనా కానీ సరే గుంతల్లో ఇరకపోవడము, లేకపోతే ఇంకా ఏదైనా వచ్చి అటాక్ చేయడము, లేకపోతే ఇంకా వాడు ఏదైనా పైపులలో అలాంటివి ఆలోచనలు వస్తున్నాయి, బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి అనమాట. ఏమైపోయినాడో ఏటో. మామూలుగా ఉంటే ఇంకా అసలు ఉండడండి. ఎంత దూరం ఉన్న ఈ ఏరియాలో వచ్చేస్తాడు, కంపల్సరీ వచ్చేస్తాడు. ఆ నమ్మకం. ఎందుకంటే 1-2 సార్లు అలాగ అవ్వింది కదా. 2 డేస్ వరకు ఉండి వచ్చేసాడు. 2 రోజులు అప్పుడైతే భయపడ్డాను. ఎందుకంటే ఇంకా కొత్త కదా నాకు. పగలల్లో వెళ్ళి నైటల్లో వచ్చేసేటోడు ఎలాగైనా సరే. లేదంటే అసలు బయటికి వెళ్ళాడు, ఇంట్లోనే ఆడుకుంటాడు, డాబా పైన ఆడుకుంటాడు. ఇదిగోండి వీడు అటాక్ చేస్తాడేమో అనేసి నేను వాడికి బయటికి పంపిమని చెప్పాను అనమాట. వీడికైతే ఈ ఏరియా అంతా బాగా తెలుసు. ఎక్కడున్నా కానీ సరే 2 రోజులైనా 3 రోజులైనా వీడైతే వచ్చేస్తాడు. వాడు పాపం వాడు అలాగే ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది కదా, వచ్చేస్తాడులే అనుకున్నా నేను. కాకపోతే ఇంకా వాడు రాలేకపోయాడు. మద్దెలపాలెం, చైతన్య నగర్, ఈ విశాఖపట్నం లోపల ఎక్కడైనా కానీ సరే
వాడికి మీరు ఎవరైనా చూసినట్టుగా అయితే కనుక ఏమండి ఇంత ఇంత చేస్తున్నారు, ఏం పిల్లలా ఎక్కువనే మనుషులా అనుకుంటే కనుక మీరు అలాగనకండి. పెంచిన ప్రేమ పిల్లలైనా జంతువులైనా ఏవైనా ఒకటే. ఆ ప్రేమ పెంచితే చేతులతో అలా ఉంటుంది. ఫుడ్ పెరగన్నం ఇలా కలిపేసి పెడితే ఇంకా ముద్దలు ముద్దలుగా తినేటోడు వాడు. ఇంత తింటాడు, బాగా నీట్గా తింటాడు. పెట్టాలి వాడికి చేత్తో. అంటే చిన్నగా ఉన్నప్పటి నుండి పెంచాను కదా, పెయిన్ అనమాట, బాధ. బోల్డ్ పిల్లులు ఉంటాయిలేండి, వీధి పిల్లులు, అది లెక్క వేరు. మనం ఇంటికి అది తెచ్చుకోకపోయినా అదంతా కదా వచ్చి మనం పెంచి డాక్టర్ దగ్గర చూపించేసి ఇవన్నీ పెడుతుంటే ఇప్పుడు ఎలా ఉన్నాడో, వాడికి ఫుడ్ లేదేమో, వాడు ఏ మూమెంట్లో ఉన్నాడో, వాడు హ్యాపీగా ఉంటే ఓకే, వాడు హ్యాపీగా ఉన్నాడో కష్టాలలో ఉన్నాడో తెలియదు అనమాట. అది పెయిన్. మద్దెలపాలెం చైతన్య నగర్. నేను యూట్యూబ్కి కోరుతున్నాను ఒకటేనండి, అన్ని దగ్గర వెళ్ళవసరం లేదు ఈ వీడియో. నాకు మద్దెలపాలెం చైతన్య నగర్, ఈ మా సీతమ్మ దార, ఇక్కడ మా వైజాగ్లో ఈ ఏరియాలకు, అంటే మద్దెలపాలెంకి ఏమేమి ఏరియాలు దగ్గర ఉన్నాయో ఆ ఏరియాలకు ఒక్కటి కొద్దిగా పాస్ అవుతే ఇంకా ఈ వీడియో బాగుంటుంది. అదే కోరుకుంటున్నాను. ఇంక అంతకుమించి అయితే కాదు. ఇక్కడ నాకు యూస్ అవసరం లేదు, కామెంట్లు అవసరం లేదు, లైక్లు అవసరం లేదండి. జస్ట్ రేయో కోసమే.